ఫౌండరీ మెటల్ కాస్టింగ్ ప్రాసెస్. మనకి ఫౌండరీ నుంచి ఈ సెట్ల నుంచి అప్ టు 3 or 4 మార్క్స్ వరకు వస్తున్నాయి. కాస్టింగ్, దీని బేసిక్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే, కాస్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ మెటల్ పార్ట్స్ బై pouring molten metal into the mold cavity of the required shape and allowing the metal to solidify. The solidified metal piece is called casting. మనకి ఏంటంటే మౌల్డ్ని అంటే ప్యాటర్న్ ద్వారా మౌల్డ్ క్యావిటీని ప్రిపేర్ చేసుకుని బై యూజింగ్ మౌల్డింగ్ శాండ్. ఆ మౌల్డ్ క్యావిటీలోకి మనం ఈ మోల్టన్ మెటల్ని పూర్ చేసి అండ్ దెన్ సాలిడిఫై అంటే ఏంటంటే ఆ మెటల్ని పూర్ చేసినప్పుడు లిక్విడ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి సాలిడిఫికేషన్ అంటే సాలిడ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత ఆ సాలిడిఫైడ్ మెటల్ పీస్నే మనం కాస్టింగ్ అంటాం అనమాట. ఇక్కడ మనకి కాస్టింగ్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి, బేసిక్ టైప్స్. కన్వెన్షనల్ మెథడ్స్ ఉంటుంది, అన్కన్వెన్షనల్ మెథడ్స్ ఉంటుంది. కన్వెన్షనల్ మెథడ్స్లో మనకి గ్రీన్ శాండ్ మోల్డ్, డ్రై శాండ్ మోల్డ్. అన్కన్వెన్షనల్ వచ్చేసరికి CO2 మోల్డింగ్, మెటల్ మోల్డింగ్, షెల్ మోల్డింగ్, ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్, సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్, కంటిన్యూస్ కాస్టింగ్. ఇవి అన్కన్వెన్షనల్ అంటే మనకి మాస్ ప్రొడక్షన్ వాటిలో తయారు చేయడానికి ఎక్కువగా మనం అన్కన్వెన్షనల్లో ఫాలో అవుతాం అన్నమాట. ఫౌండరీ అంటే మనకి ఏ ప్లాంట్ వేర్ ద కాస్టింగ్స్ ఆర్ మేడ్ ఈజ్ కాల్డ్ ఫౌండరీ. ఎక్కడైతే ప్లాంట్లో మనకి కాస్టింగ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని ఫౌండరీ అంటాం. ఈ ఫౌండరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్, ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి కాస్టింగ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకి బేసిక్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫౌండరీలో 3 బేసిక్ ప్రాసెస్ ఉంటాయి: ప్యాటర్న్ మేకింగ్, మౌల్డ్ మేకింగ్, కాస్టింగ్. మౌల్డ్ వచ్చేసరికి మౌల్డ్ ఈజ్ ద క్యావిటీ ఆఫ్ ద రిక్వైర్డ్ షేప్ యూజింగ్ మౌల్డ్ శాండ్ అండ్ అదర్ సూటబుల్ మెటీరియల్స్. ఇక్కడ మౌల్డ్ ఏంటంటే మౌల్డ్ ఈజ్ ద క్యావిటీ అంటే ప్యాటర్న్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. శాండ్లోకి మనం ఆ క్యావిటీని అనేది ప్రొడ్యూస్ చేసి రిక్వైర్డ్ షేప్ని తీసుకొస్తాం. మనకి ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ కావాలో ఆ ఫైనల్ ప్రోడక్ట్ యొక్క క్యావిటీని మనం ఇక్కడ మౌల్డ్ అంటాం అనమాట. బై యూజింగ్ మౌల్డింగ్ శాండ్ అండ్ అదర్ సూటబుల్ మెటీరియల్స్ అంటే మౌల్డింగ్ శాండ్నే ప్యాటర్న్ ఇచ్చేసి మౌల్డ్ క్యావిటీని అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మౌల్డ్ క్యావిటీ ఈ విధంగా ఉంటుంది: పూరింగ్ బేసిన్, అలాగే రన్నర్, రైజర్, గేట్ సిస్టమ్, ఇవన్నీ దీంట్లో పార్ట్స్ అనమాట మౌల్డ్లో. స్టెప్స్ ఇన్ మేకింగ్ శాండ్ కాస్టింగ్. శాండ్ కాస్టింగ్లో స్టెప్స్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ప్యాటర్న్ మేకింగ్, కోర్ మేకింగ్, మౌల్డింగ్, మెల్టింగ్ అండ్ pouring, క్లీనింగ్, ఇన్స్పెక్షన్. ఈ 6 స్టెప్ మొత్తం ఇవి 6 బేసిక్ స్టెప్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఈ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాటర్న్ అంటే ఇట్ ఈస్ ద రెప్లికా ఆఫ్ మోడల్. అంటే మనం ఏదైతే గేర్ చేయాలనుకుంటున్నాం గేర్ టైప్లో మనకు ఆ ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకుంటాం. అది వుడెన్ ప్యాటర్న్ కావచ్చు, మెటల్ ప్యాటర్న్ కావచ్చు, లేదా ప్లాస్టిక్ కావచ్చు. ఆ ప్యాటర్న్ మేకింగ్ తర్వాత అందులో ఏమైనా కోర్స్ ఉంటాయా, లేకపోతే హాలో సెక్షన్స్ ఉన్నాయా, ప్రొజెక్షన్స్ ఉన్నాయా చూసుకుని కోర్ మేకింగ్ చేసుకుంటాం. అదేవిధంగా గేటింగ్ సిస్టమ్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. అది ప్యాటర్న్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మౌల్డ్ ప్రిపేర్ చేస్తాం. మౌల్డ్ అంటే క్యావిటీని ప్రిపేర్ చేస్తాం. శాండ్ని ఇచ్చేసి శాండ్ అవి ఇచ్చేసి మనకి మౌల్డ్ క్యావిటీని ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఇది ప్యాటర్న్. ఇది ఇక్కడ వచ్చేసరికి మౌల్డ్ క్యావిటీని ప్రిపేర్ చేస్తాం. ఈ శాండ్ ప్యాటర్న్ ఇచ్చేసి చేస్తాం. చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్ pouring ఇంటూ ద మౌల్డ్. ఇక్కడ మౌల్డ్ పోర్ చేస్తాం. అంటే ఇక్కడ ఆల్రెడీ ఫర్నేస్లో అంటే కుపోలలో కానీ వాటిల్లో కానీ మెటల్ని హీట్ చేసి లిక్విడ్ ఫామ్లో తీసుకొస్తాం. ఆ లిక్విడ్ మెటల్ని మనం ఈ మౌల్డ్ క్యావిటీలోకి పోర్ చేస్తూ ఉంటాం. అంటే pouring ఇంటూ ద మౌల్డ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సాలిడిఫికేషన్ అండ్ కూలింగ్. ఇలా ఎప్పుడైతే పోర్ చేస్తామో మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోయిన తర్వాత మౌల్డ్ క్యావిటీ అంతా మనం సాలిడిఫికేషన్ టైంని కొంత టైం అలా చేస్తాం. ఆ తర్వాత కూల్ చేసిన తర్వాత షేక్ అవుట్ అండ్ రిమూవల్ ఆఫ్ ద రైజర్ అండ్ గేట్స్. తర్వాత ఏంటంటే కూలింగ్ అయిపోయిన తర్వాత మనం షేక్ అవుట్ చేసి ఆ కాంపోనెంట్ని కాస్టింగ్ ప్రోడక్ట్ని మనం రిమూవ్ చేస్తాం. అలాగే దాంట్లో ఏంటంటే మనకి గేట్స్ అవి ఉంటే ఎక్సెస్ మెటీరియల్ అంతా కట్ చేస్తాం అన్నమాట బై మిషనింగ్. చేసిన తర్వాత కాస్టింగ్కి హీట్ ట్రీట్మెంట్కి పంపిస్తాం. హీట్ ట్రీట్మెంట్ అంటే అనీలింగ్ కానీ లేకపోతే నైట్రేటింగ్ కానీ నార్మలైజింగ్ ఇలా డిఫరెంట్ హీట్ ట్రీట్మెంట్స్ అంటే డిపెండ్స్ ఆన్ కాంపోనెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కాంపోనెంట్ తగ్గట్టుగా హీట్ ట్రీట్మెంట్కి పంపించిన తర్వాత క్లీనింగ్ అండ్ ఫినిషింగ్. ఇక్కడ మళ్ళీ క్లీన్ చేసి ఫినిషింగ్ చేసి ఎడిషనల్ హీట్ ట్రీట్మెంట్ ఏమైనా కావాల్సి మళ్ళీ అక్కడ మళ్ళీ ఎడిషనల్ హీట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనకి ఇన్స్పెక్షన్కి పంపిస్తాం అనమాట. ఈ ఇన్స్పెక్షన్లో మనకి డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఆ కాస్టింగ్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే అవన్నీ ఫైండ్ అవుట్ చేసి అది యాక్సెప్టబులా రిజెక్టబుల్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట ఆ కాస్టింగ్ అనేది. ఇక్కడ ఇన్స్పెక్షన్ అనేది ఎక్స్రే టెస్ట్ కానీ లేకపోతే
గామా రే టెస్ట్ కానీ, అల్ట్రాసానిక్ టెస్ట్ కానీ, లేకపోతే విజువల్ ఇన్స్పెక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ టెస్టులు ఉంటాయి. అవి చేసిన తర్వాత ఆ క్యాస్టింగ్ అనేది యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది డిసైడ్ చేస్తారు. ఇవి బేసిక్ స్టెప్స్. ఇక్కడ శాండ్ కాస్టింగ్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే బేసిక్ టర్మ్స్ అనమాట ఇవన్నీ. ఫ్లాస్క్, మనకి ఇక్కడ ఫ్లాస్క్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్లాస్క్ ఉంటాయి. అప్పర్ ఫ్లాస్క్ని కోప్ అంటాం. డౌన్ సైడ్ ఉన్నది అంటే డౌన్వర్డ్ సైడ్ ఉన్నది డ్రాగ్, డీ ఫర్ డీ అలా గుర్తుంచుకోవాలి. డ్రాగ్ ఎప్పుడు డౌన్ సైడ్ ఉంటుంది, కోప్ అనేది అప్పర్ సైడ్ ఉంటుంది. అలాగే మౌల్డ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇందులో కోర్ కూడా ఉంటుంది. కోర్ శాండ్ అంటే సమ్ ప్రొజెక్షన్స్, హాలో సెక్షన్స్ అవి ప్రిపేర్ చేయాలన్నప్పుడు కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ గేటింగ్ సిస్టమ్, రన్నర్ ఆర్ చోక్ ఇవన్నీ ఉన్నాయి. పార్టింగ్ లైన్ అంటే కోప్కి డ్రాగ్కి సపరేట్ లైన్ ఉంటుంది, దాన్ని పార్టింగ్ లైన్ అంటాం. అంటే ఇది పార్టింగ్ లైన్ అంటే ఈ విధంగా వస్తుంది అనమాట, కోప్కి డ్రాగ్కి మధ్యన ఉన్నది. అలాగే ప్యాటర్న్ మేకింగ్ చూసుకున్నట్టయితే ప్యాటర్న్ ఈజ్ ద రెప్లికా. ప్యాటర్న్ మేకింగ్ అంటే ద క్యాస్టింగ్ ప్యాటర్న్ రెప్లికా ఆఫ్ ద ఆబ్జెక్ట్ టు బి క్యాస్ట్. ఏదైతే మనం క్యాస్ట్ చేయాలనుకుంటున్నామో దాని రెప్లికా ఆఫ్ మోడల్ని ప్రిపేర్ చేయడాన్ని మనం ప్యాటర్న్ అంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద క్యావిటీ ఇంటూ ద మౌల్డ్ ఇంటూ విచ్ ద మోల్టెన్ మెటల్ విల్ బి పోర్డ్ డ్యూరింగ్ ద క్యాస్టింగ్ ప్రాసెస్. మనకి క్యాస్టింగ్ ప్రాసెస్లో అనేది మౌల్డ్ క్యావిటీ ప్రిపేర్ చేసిన తర్వాత పోర్ చేస్తాం. అంటే ఈ మౌల్డ్ క్యావిటీని ప్రిపేర్ చేయడానికి ప్యాటర్న్ అనేది అవసరం. ఈ ప్యాటర్న్ అంటే మనకి ఒరిజినల్ ఏదైతే ఉందో కాంపోనెంట్కి, ఆ కాంపోనెంట్కి రెప్లికా ఉంటుంది ప్యాటర్న్ అనేది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ మనకి ఇక్కడ ఇచ్చాము, ఒకసారి చూడండి. నెక్స్ట్ కోర్ మేకింగ్ అంటే సమ్ ప్రొజెక్షన్స్, హాలో షేప్స్ కానీ లేకపోతే పైప్స్ కానీ డిఫరెంట్ ప్రొజెక్షన్స్ రావాలంటే మనకి కోర్స్ అనేది కంపల్సరీగా మౌల్డ్ క్యావిటీలో కావాలి. ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే ఇది కోర్ అంటే ఈ పోర్షన్ ఉంది. ఈ బ్లాక్ కలర్లో ఉన్న చాప్లెట్స్ అనమాట, సపోర్టింగ్ అని ఉంటుంది. అడిషనల్ రీఎన్ఫోర్స్మెంట్ టైపు మనకు సపోర్టివ్గా ఉంటాయి కోర్స్కి. అవి సల్ఫైట్ వల్ల ఫెయిల్యూర్స్ అవ్వకుండా హ్యాంగింగ్ పార్ట్స్కి సపోర్టివ్గా ఉండేది చాప్లెట్స్. ఇక్కడ కోర్స్ ఆర్ ఫార్మ్స్ యూజువల్లీ మేడ్ ఆఫ్ శాండ్. ఇవి కూడా కోర్స్ అనేది శాండ్తో చేస్తారు. విచ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ టు ద మౌల్డ్ క్యావిటీ టు ఫార్మ్ ద ఇంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద క్యాస్టింగ్స్. ఇంటీరియర్ సర్ఫేస్ అంటే సమ్ ప్రొజెక్షన్స్ కావాలన్నా అట్లా కావాలన్నా ఈ కోర్స్ అనేది యూజ్ చేస్తారు. టు వైడ్ స్పేస్ బిట్వీన్ ద కోర్ మౌల్డ్ క్యావిటీ సర్ఫేస్ బికమ్స్ ద క్యాస్టింగ్. రెప్లికాలో మనకి ఆ మౌల్డ్ క్యావిటీలో ఈ ప్రొజెక్షన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది కోర్స్ బేసిక్ డయాగ్రామ్. దాన్ని చూస్తే మీకు అర్థమవుద్ది. చూడండి, ఇది కోర్ అనేది ఇక్కడ ఉంది. ఇదంతా మొత్తం క్యావిటీ, మౌల్డ్ క్యావిటీ. నెక్స్ట్ మౌల్డింగ్ అంటే ఏ మౌల్డింగ్ శాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ప్యాకింగ్ శాండ్ ఇంటూ ద ఈచ్ హాఫ్ ఆఫ్ ద మౌల్డ్. ద శాండ్ ఈజ్ ప్యాక్డ్ అరౌండ్ ద ప్యాటర్న్ విచ్ ఈజ్ రెప్లికా ఆఫ్ ద ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద క్యాస్టింగ్. మనకి ఈ ప్యాటర్న్ చుట్టూరు మొత్తం శాండ్ అనేది ప్యాక్ చేసిన తర్వాత వెన్ ద ప్యాటర్న్ ఈజ్ రిమూవ్డ్, ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లాస్క్స్ని రివర్స్ చేసి ఆ ప్యాటర్న్ అనేది రిమూవ్ చేసిన తర్వాత అక్కడ క్యావిటీ అనేది ఈ క్యాస్టింగ్ మీద ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని మౌల్డింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ మెల్టింగ్ అండ్ పూరింగ్. ఆఫ్టర్ గేటింగ్ సిస్టమ్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసిన తర్వాత మనకి ప్యాటర్న్ రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు ఈ లిక్విఫైడ్ మెటల్ని ఆ రన్నర్లోంచి పోర్ చేస్తాం అనమాట. ద మెల్టింగ్ ఈజ్ యూజువల్లీ డన్ ఎస్పెషల్లీ డిజైన్డ్ ఏరియా ఆఫ్ ద ఫౌండరీ అండ్ ద మోల్టన్ మెటల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ పూరింగ్ వేర్ ద మోల్డ్ ఈజ్ ఫిల్డ్. ఇక్కడ మనం మెల్టింగ్ అండ్ పూరింగ్ చేసిన తర్వాత సాలిడిఫికేషన్ చేస్తాం. కొంత సాలిడిఫికేషన్ టైం అలౌ చేసిన తర్వాత అప్పుడు అది సాలిడిఫై అయిపోయిన పార్ట్ని మనం క్యాస్టింగ్ అంటాం అనమాట. ఇలా తర్వాత ఏం చేస్తామంటే దాన్ని బ్రేక్ చేసి ఆ క్యాస్టింగ్ అనేది రిమూవ్ చేస్తాం. ద ఎక్సెస్ మెటీరియల్స్ అంటే ఫిన్స్ కానీ, వైర్స్ కానీ, పార్టింగ్ లైన్స్ కానీ, ఆ గేట్స్ ఇలాంటివన్నీ ట్రిమ్ చేసి రిమూవ్ చేసేస్తాం అనమాట. ఓన్లీ మనకు కావాల్సిన ప్రోడక్ట్ మాత్రం ఉంచి ఆ ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేస్తాం. ఫైనల్గా మనకి ఇన్స్పెక్షన్ అంటే ఇక్కడ మనకి లైట్ ఇన్స్పెక్షన్, లేకపోతే ప్రెజర్ టెస్ట్ కానీ, మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్ కానీ, రేడియోగ్రాఫిక్ టెస్ట్ కానీ, అల్ట్రాసానిక్ టెస్ట్ కానీ చేసి ఆ కాంపోనెంట్ అనేది యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది అక్కడ క్యాస్టింగ్ అనేది డిసైడ్ చేస్తామంట. ఇందులో అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే ఫౌండరీలో డిజైన్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే మనకి ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డిజైన్ ఫ్లెక్సిబిలిటీ, అలాగే రెడ్యూస్ ద కాస్ట్ కూడా మాస్ ప్రొడక్షన్లో ఇవి తయారు చేసుకోవచ్చు కాబట్టి కాంపోనెంట్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. డైమెన్షనల్ యాక్యురసీ కూడా ఎక్సలెంట్గా మెయింటైన్ అవుతుంది.
అంటే సమ్ టైమ్స్ ఆఫ్ మౌల్డ్ సిస్టమ్స్లోనే అది డైమెన్షనల్ యాక్యురసీ ఉంటుంది. సపోజ్ సెల్ మౌల్డింగ్ కానీ డ్రై కాస్టింగ్ కానీ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ వీటిల్లో మనకు డైమెన్షనల్ యాక్యురసీ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే దీంట్లో లాట్ ఆఫ్ మోల్టన్ మెటల్ వేస్ట్ అవుతుంది, ఎందుకంటే రన్నర్లో కానీ గేటింగ్ సిస్టమ్స్లో కానీ ఉండిపోతాయి. మళ్ళీ ఆ మెటల్ మళ్ళీ మిషనింగ్ చేసి రిమూవ్ చేసుకోవాలి, మళ్ళీ రీయూజ్ చేసుకోవడమే మళ్ళీ. అలాగే ఇక్కడ లేబర్ కాస్ట్ కానీ అప్పుడు కానీ స్కిల్ లేబర్ అవసరం అవుతారు, ఎందుకంటే ఇవి రిస్క్ టు ఫైర్ అనమాట. హై టెంపరేచర్ దగ్గర వర్క్ చేస్తారు కాబట్టి కొంచెం రిస్క్ ఆఫ్ ఫైర్ అనే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, స్కిల్ లేబర్ అవసరం అవుతారు. అలాగే కాస్టింగ్ టర్మ్స్ చూసుకున్నట్టయితే మనం ఫ్లాస్క్ ఫస్ట్ వచ్చేది మనకి ఫ్లాస్క్. ఇది ఒక వుడెన్ ఫ్రేమ్తో కానీ మెటల్ ఫ్రేమ్తో కానీ చేసి ఉంటుంది. టాప్ అండ్ ఆర్ బాటమ్ బాక్సెస్ అనమాట. ఇవి మౌల్డ్ ఫామ్ అవడానికి ఈ బాక్సెస్ ఫ్లాస్క్ అనేది యూజ్ అవుతుందంట. ఇందులో ఏంటంటే మనకి ఎక్కువగా 2 బాక్సెస్ యూజ్ చేస్తారు, కోప్ అండ్ డ్రాగ్. కోప్ అంటే అప్పర్ బాక్స్, లోవర్ బాక్స్ వచ్చేసరికి డౌన్ బాక్స్ వచ్చేసరికి డ్రాగ్. ఇది ఒకవేళ 3 బాక్సెస్ కనుక యూజ్ చేస్తే దాన్ని చీక్ అంటారు అనమాట. ఇది ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతున్నాడు. చీక్ అనేది ఇంటర్మీడియట్ బాక్స్ అనమాట, ఇంటర్మీడియట్ ఫ్లాస్క్. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంటర్మీడియట్ ఫ్లాస్క్. దీన్ని చీక్ అంటామంట ఇంటర్మీడియట్ బాక్స్ని. నెక్స్ట్ ప్యాటర్న్ అంటే మనకి ఇది రెప్లికా ఆఫ్ ద ఫైనల్ ఆబ్జెక్ట్ టు బి మేడ్. ఫైనల్ ఆబ్జెక్ట్ మనం ఏదైతే తయారు చేయాలనుకుంటున్నామో దాని యొక్క రెప్లికానే మనం ప్యాటర్న్ అంటాం. ద మౌల్డ్ క్యావిటీ ఈజ్ మేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్యాటర్న్. నెక్స్ట్ పార్టింగ్ లైన్ అంటే ఇట్ ఈజ్ ద డివైడింగ్ లైన్ బిట్వీన్ ద 2 మౌల్డింగ్ ఫ్లాస్క్. ఆ 2 మౌల్డింగ్ ఫ్లాస్క్ మధ్య ఉన్నదే దాన్నే మనం డివైడింగ్ లైన్ అంటాం. ఇది రెడ్ లెటర్స్తో రాశారు కదా, దాన్ని పార్టింగ్ లైన్ అంటాం. నెక్స్ట్ పూరింగ్ బేసిన్ అంటే స్మాల్ ఫన్నల్ షేప్డ్ క్యావిటీ టాప్ అండ్ మోల్డ్ ఇంటూ విచ్ ద మోల్టన్ మెటల్ ఈజ్ పోర్డ్. పూరింగ్ బేసిన్లో మనకు మోల్టన్ మెటల్ని పోర్ చేసినప్పుడు ఆ క్యావిటీని మొత్తం మనకి పూరింగ్ బేసిన్ అంటాం. ఫనల్ టైప్లో ఉంటుంది అన్నమాట, కానికల్ షేప్లో. నెక్స్ట్ స్ప్రూ, ఇట్ ఈస్ ద పాసేజ్ త్రూ విచ్ ద మోల్టన్ మెటల్ ఫ్రమ్ ద పోరింగ్ బేసిన్ రీచెస్ ద మౌల్డ్ క్యావిటీ. ఆ మౌల్డ్ క్యావిటీకి రీచ్ అవ్వాలంటే ఈ స్ప్రూ అనేది అవసరం అవుతుందంట. ఇది ఒక పాసేజ్ ఆఫ్ మోల్టన్ మెటల్. ఇది స్ప్రూ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ పోర్షన్ స్ప్రూ అంటాం. ఇది స్ప్రూ. ఇన్ మెనీ కేసెస్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ మెటల్ ఇన్ ద మోల్డ్. అంటే ఇక్కడ మనకి ఫ్లో ఆఫ్ మెటల్ని కంట్రోల్ చేస్తాం స్ప్రూ అనేది. నెక్స్ట్ రన్నర్ అంటే ఇది ఒక ఛానల్ టైపు. ద ఛానల్ త్రూ విచ్ ద మోల్టన్ మెటల్ క్యారీడ్ ఫ్రమ్ ద స్ప్రూ టు గేట్. స్ప్రూ నుంచి గేట్కు ఉన్నదాన్నే మనం రన్నర్ అంటాం. రైజర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి దీన్ని ఏమంటాం అంటే ఫీడ్ హెడ్కు అని అంటాం. ఇది ఏ కాలమ్ ఆఫ్ మోల్టన్ మెటల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ మోల్డ్ టు ఫీడ్ ద కాస్టింగ్ యాజ్ ఇట్ స్ట్రింగ్స్ అండ్ సాలిడిఫైస్. ఇక్కడ రైజ్ అవుతుంది అంటే ఈ కాస్టింగ్ అనేది ఫైనల్గా మనకు సాలిడిఫికేషన్ టైంలో సమ్ కాంట్రాక్షన్ అనేది ఉంటుంది అనమాట, అంటే సింక్ అవుతుంది అనమాట. అప్పుడు అడిషనల్ మెటీరియల్ అనేది దీంట్లోంచి రైజర్లోంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అప్పుడు యూజ్ అవుతుంది అనమాట సాలిడిఫైడ్ అని. గేట్ వచ్చేసరికి ఛానల్ త్రూ విచ్ ద మోల్టన్ మెటల్ ఎంటర్స్ ద క్యావిటీ. ఇక్కడ గేట్ అనేది మోల్టన్ మెటల్ మోల్డ్లోకి ఎంటర్ అవడానికి ఈ గేట్ అనేది యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక ఛానల్ అనమాట, ఛానల్ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ కోర్ అంటే ఇది సపరేట్ పార్ట్ ఆఫ్ ద మోల్డ్. ఇది శాండ్తోనే చేస్తారు, కానీ చాలా వరకు ఏంటంటే బేక్డ్ చేస్తారు. ఇందులో ఎటువంటి మాయిశ్చర్ లేకుండా మనకి బేక్డ్ అంటే హీటింగ్ చేయడం అనమాట. ఒక హీటర్లో పెట్టి హీట్ చేస్తారు. ఆల్రెడీ ప్రిపేర్ చేసిన దాన్ని హీటర్లో పెట్టి హీట్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా మాయిశ్చర్ ఉంటే ఆ మాయిశ్చర్ అంతా బయటకు పోద్ది అనమాట. క్రియేట్ ఓపెనింగ్స్ అంటే హాలో షేప్స్ కానీ అట్లు కానీ చేయడానికి ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. చాప్లెట్స్ అంటే ఇవి సేమ్ మనం ఏదైతే కాస్టింగ్ చేస్తున్నామో ఆ మెటల్తో చేస్తారు. అంటే కాస్టింగ్ మెటీరియల్ ఏదో చాప్లెట్స్ కూడా అదే చేస్తారు, మెటల్స్ అది కూడా. ఇవి ఏంటంటే సపోర్ట్గా ఉంటాయి అన్నమాట. చాప్లెట్స్ ఆర్ యూజ్డ్ టు సపోర్ట్ ద కోర్ ఇన్సైడ్ ద మౌల్డ్ క్యావిటీ, టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ వెయిట్ అండ్ ఓవర్ కమ్ ద మెటలోస్టాటిక్ ఫోర్స్. ఈ చాప్లెట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈ కోర్సు సపోర్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఎగ్జామ్స్ చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. చాప్లెట్స్ ఆర్ మేడ్ ఆఫ్ అంటే మెటల్స్తో చేస్తారు, కాస్టింగ్ మెటల్తోనే. అవి ఏంటంటే ఎందుకు యూజ్ చేస్తారంటే కోర్స్కి సపోర్టెడ్గా యూజ్ చేస్తారు. ఇవి సాలిడిఫికేషన్లో ఆల్రెడీ కాస్టింగ్లో కలిసిపోతాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ వెంట్ అంటే స్మాల్ ఓపెనింగ్ ఇన్ ద మోల్డ్ ఫెసిలిటేట్ ఎస్కేప్ ద ఎయిర్ అండ్ గ్యాసెస్. మనకు టాప్ సైడ్ కోప్లో మనకి ఈ వెంట్ రాడ్తో హోల్స్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కాస్టింగ్స్ వచ్చినప్పుడు హై టెంపరేచర్ వల్ల కొంత స్టీమ్స్ కానీ లేకపోతే ఒక
హాట్ గ్యాసెస్ ఎయిర్స్ అనేది డెవలప్ అవుతాయి అనమాట. ఈ హాట్ గ్యాసెస్ అన్నీ ఎస్కేప్ అవ్వడానికి ఈ వెంట్ అనేది యూజ్ అవుతుందంట. వెంట్ హోల్స్ అంటాం అది. ప్యాటర్న్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ ద రెప్లికా ఆఫ్ ద రిక్వైర్డ్ క్యాస్టింగ్ అనమాట. ద ప్యాటర్న్ ఈజ్ మోడల్ రిక్వైర్డ్ క్యాస్టింగ్ మేడ్ వుడ్తో కానీ లేకపోతే ప్లాస్టిక్తో కానీ లేకపోతే మెటల్తో కానీ చేస్తారు దీన్ని. ఇది ఏంటంటే ప్యాటర్న్ మెటీరియల్ వచ్చేసరికి వుడ్ కానీ మెటల్ కానీ ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆర్ వ్యాక్స్. ఇవి ఏంటంటే వుడ్ అనేది మనకి టేక్ కానీ దేవదారు కానీ రోజ్ వుడ్ కానీ ఇచ్చేస్తారు. ఇది ఏంటంటే మాయిశ్చర్ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా మనకి లిమిటెడ్ అప్లికేషన్స్లో ఎక్కువగా ఇచ్చేస్తారు. ఇవి లాంగ్ టర్మ్ పనిచేయవు. మళ్ళీ శాండ్ అబ్రెషన్స్ వల్ల ఏమేమిటంటే అబ్రెషన్ యాక్షన్ వల్ల కొంచెం ఇరోడ్ అయిపోద్ది అనమాట. కాబట్టి డైమెన్షనల్ యాక్యురసీ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వదు. కానీ లిమిటెడ్ అప్లికేషన్స్లో ఎక్కువగా ఇచ్చేస్తారు వుడ్ని. ఇందులో ఏంటంటే లైట్ వెయిట్, వుడ్లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే లైట్ వెయిట్. అంటే డిజైన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని కటింగ్ కానీ ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేయడం అనేది ఈ ప్యాటర్న్, ఈ వుడెన్ ప్యాటర్న్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాదంటే మెయిన్ డ్రాబ్యాక్ మాయిశ్చర్ వల్ల దీని డైమెన్షన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మెటల్ వచ్చేసరికి మాస్ ప్రొడక్షన్లో ఎక్కువగా ఇచ్చేస్తారు మెటల్ ప్యాటర్న్స్. ఇవి క్యాస్ట్ ఐరన్తో కానీ లేకపోతే అల్యూమినియం అలాయ్స్ కానీ బ్రాన్స్ కానీ ఇట్లు కానీ ఇచ్చేస్తారు. అలాగే ప్లాస్టిక్స్ ఇవి కూడా లైట్ వెయిట్, లిమిటెడ్ అప్లికేషన్స్లో వాడతారు దీన్ని కూడా. కానీ లైట్ వెయిట్, టెంపరేచర్ వల్ల ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ప్లాస్టిక్ మెటీరియల్. ఇవి ఎపోక్సీ రెజిన్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఎక్కువగా ఇచ్చేస్తారు. అలాగే ప్లాస్టర్ వ్యాక్స్, ప్లాస్టర్ అంటే మనకి స్లష్ కాస్టింగ్స్, గార్డైడర్స్ వాటిల్లో ఎక్కువగా ప్లాస్టర్ని ఇచ్చేస్తారు. వ్యాక్స్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్లో ఎక్కువగా ఇచ్చేస్తారు. ప్రెసిజన్ క్యాస్టింగ్ అంటాం. ఎక్కువగా ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. ప్యాటర్న్ మెటీరియల్ వ్యాక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ మౌల్డింగ్ ప్రాసెస్లో ఇచ్చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్లో ఇచ్చేస్తారంట. ఫంక్షన్స్ చూసుకున్నట్టయితే ప్యాటర్న్ ఫంక్షన్ టు ప్రిపేర్ ద మౌల్డ్ క్యావిటీ పర్పస్ ఆఫ్ మేకింగ్ క్యాస్టింగ్. ఫస్ట్ ప్యాటర్న్ ఏంటంటే మౌల్డ్ క్యావిటీని ప్రిపేర్ చేయడానికి ప్యాటర్న్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ సమ్ ప్రొజెక్షన్స్ ఏమైనా ఉంటే కోర్ ప్రింట్స్ అవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. హాలో సెక్షన్స్ అయినప్పుడు కోర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ప్యాటర్న్ ఈజ్ ప్రాపర్లీ మేడ్ హ్యావింగ్ ఫినిష్డ్. ఈ ప్యాటర్న్ అనేది కంపల్సరీ ఫినిషింగ్ చేసి ఉండాలి, లేదంటే మనకి స్మూత్ సర్ఫేస్ అనేది క్యాస్టింగ్లో రాదు. అలాగే ప్రాపర్లీ కన్స్ట్రక్టెడ్ ప్యాటర్న్స్ మినిమైజ్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద. ప్రాపర్గా ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తామో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాస్టింగ్స్ తగ్గుతుంది అనమాట. అంటే మెషినింగ్ కానీ ఫినిషింగ్ అనేది కొన్ని చోట్ల అవసరం ఉండదు అనమాట. ఇవి ఫ్యాక్టర్స్ ఫర్ సెలెక్టింగ్ ప్యాటర్న్ మెటీరియల్స్. ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే ద డిజైన్ ఆఫ్ క్యాస్టింగ్, ఇంకోటి మెథడ్ ఆఫ్ మోల్డింగ్, నెంబర్ ఆఫ్ క్యాస్టింగ్స్ టు ప్రొడ్యూస్డ్, డైమెన్షనల్ యాక్యురసీ, సర్ఫేస్ ఫినిష్ రిక్వైర్డ్, టైప్ ఆఫ్ క్యాస్టింగ్ మెథడ్స్, షేప్, కాంప్లెక్సిటీ, సైజ్ ఆఫ్ క్యాస్టింగ్స్. మనం ఏదైనా ప్యాటర్న్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలంట. ఆ క్యాస్టింగ్ డిజైన్ కానీ అంటే ఏ మెథడ్లో చేస్తున్నాం మోల్డింగ్ అనేది, అదే CO2 మోల్డింగా లేకపోతే స్లష్ క్యాస్టింగా, ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగా, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్టింగ్స్. అలాగే నెంబర్ ఆఫ్ క్యాస్టింగ్స్, ఎన్ని క్యాస్టింగ్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాం, ఈ ప్యాటర్న్ ఇచ్చేసి ఎన్ని క్యావిటీస్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. అలాగే డైమెన్షనల్ యాక్యురసీ కూడా ఇంపార్టెంటే. టైప్ ఆఫ్ కాస్టింగ్ మెథడ్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో పెట్టిన ప్యాటర్న్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ మెటీరియల్ అనేది దాని ప్రాపర్టీస్, ఉండాల్సిన ప్రాపర్టీస్. ప్యాటర్న్ మెటీరియల్లో లో వెయిట్ ఉండాలి, అలాగే ఈజీలీ వర్క్డ్, షేప్డ్ అండ్ జాయింట్. ఇవి ఈజీగా వర్క్ చేయడానికి, షేప్ చేయడానికి ఉండాలి. అలాగే స్ట్రాంగ్, హార్డ్ అండ్ డ్యూరబుల్, ఎక్కువ కాలం ఉండాలి. ఎక్కువ లెంత్ ఆఫ్ టైం ఎక్కువగా ఇవి వర్క్ చేయాలన్నమాట. వీర్ రెసిస్టెన్స్, అబ్రెషన్స్ అంటే వీర్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. అంటే లాంగ్ టైంలో ఇవి ఏం చేస్తారంటే డైమెన్షన్ అయిపోవడం వల్ల, వీరింగ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే డైమెన్షన్ యాక్యురసీ ఉండదు అనమాట. అబ్రెషన్, శాండ్ అబ్రెషన్ యాక్షన్స్ వల్ల ఇవి కొంత ఎరోడ్ అయిపోతుంది మెటల్. ఎక్కువగా వుడ్లో ఉంటుంది ఆ ప్రాబ్లం, ప్లాస్టిక్స్లో కూడా ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి. అలాగే రెసిస్టెన్స్ టు కర్రోజన్, కెమికల్ రియాక్షన్స్ ఉండకూడదు. కర్రోజన్ రెసిస్టెన్స్ ఉండకూడదు. కర్రోజన్ రెసిస్టెన్స్ కాదు, కర్రోజన్ ఉండకూడదు. కర్రోజన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి ఆ మెటల్కి. అలాగే డైమెన్షనల్ స్టేబుల్, అన్అఫెక్టెడ్ వేరియేషన్స్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ, అవైలబిలిటీ లో కాస్ట్, తక్కువ కాస్ట్ ఉండాలి. ఇవి ప్యాటర్న్ మెటీరియల్కి ఉండాల్సిన ప్రాపర్టీస్ అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే సింగిల్ పీస్ ప్యాటర్న్, స్ప్లిట్ ప్యాటర్న్, లూజ్ పీస్, మ్యాచ్ ప్లేట్, స్వీప్, స్కెల్టన్, సెగ్మెంటల్, షెల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. స్ప్లిట్, సాలిడ్ ఆర్ సింగిల్ పీస్ ప్యాటర్న్, ఇది ఓన్లీ వన్ సాలిడ్ పీస్తోనే చేస్తారు. ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ సింగిల్ పీస్ ప్యాటర్న్. ఇట్ కెన్ బి ఈజీలీ రిమూవ్డ్ ఫ్రమ్ శాండ్. ఇది శాండ్ నుంచి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు.
మనం మౌల్డ్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్యాటర్న్ అనేది విత్డ్రా ఈజీగా చేసుకోవచ్చు ఉంటుంది, సింగిల్ పీస్ ప్యాటర్న్. ఇందులో దిస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఈజ్ యూజ్డ్ కేసెస్ వేర్ జాబ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ డస్ నాట్ క్రియేట్ ఎనీ విత్డ్రాల్ ప్రాబ్లం. ఇది విత్డ్రా చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు, అలాగే ఇప్పుడే సింగిల్ పీస్ ప్యాటర్న్ ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇది ఓన్లీ డ్రాగ్లోనే ఉంటుంది అనమాట. ఇది కాంపోనెంట్ డ్రాగ్లో ఉండి రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్ప్లిట్ ప్యాటర్న్ అంటే ఇది కోప్లోని డ్రాగ్లోనే ఎంటర్ అవుతుంది ఈ ప్యాటర్న్. ఇది 2 పీసెస్ ఉంటాయి అన్నమాట. వుడెన్తో చేసింది అయితే డబుల్ పిన్స్ అంటాం. డబుల్స్ అంటే వుడెన్ పిన్స్ అనమాట. ఇవి మేకుల టైప్లు ఉంటాయి. ఈ పిన్స్తో మనకి ఇది అటాచ్ చేసి ఇది కోప్లోనే వస్తుంది, ఇది డ్రాగ్లోనే వస్తుంది ఈ కాంపోనెంట్. 2 పీస్ ప్యాటర్న్. నెక్స్ట్ లూజ్ పీస్ ప్యాటర్న్ వచ్చేసరికి కాంప్లికేటెడ్ డిజైన్స్ ఉన్నప్పుడు మనకి లూజ్ పీస్ అనేది ఆ ప్యాటర్న్ విత్ డ్రా చేయడానికి పాసిబిలిటీ లేనప్పుడు లూజ్ పీసెస్ అనేది వాడుతామన్నమాట. ఇన్ సమ్ కేసెస్ క్యాస్టింగ్స్ మే హ్యావ్ స్మాల్ ప్రొజెక్షన్స్ ఆర్ ఓవర్ హ్యాంగింగ్ ప్రొజెక్షన్స్. దీస్ ప్రొజెక్షన్స్ మేక్ డిఫికల్ట్ టు విత్ డ్రా ద ప్యాటర్న్ ఫ్రమ్ ద మౌల్డ్. దెర్ఫోర్ ద ప్రొజెక్షన్స్ ఆర్ మేడ్ లూజ్ పీసెస్. ఇక్కడ లూజ్ పీసెస్ వచ్చేసరికి ఇవి ఈ ప్యాటర్న్ రిమూవ్ చేసినప్పుడు ఇవి అబ్జెక్షన్స్ వస్తాయి కాబట్టి దీన్ని సపరేట్గా తయారు చేసి చేస్తాం. ఇది లూజ్ పీసెస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి లూజ్ పీసెస్. ఇది లూజ్ పీసెస్ అనమాట. ఇవి మెయిన్ ప్యాటర్న్ పోస్ట్ ప్యాటర్న్ తీసిన తర్వాత ఇవి రిమూవ్ చేస్తూ ఉంటాయి. ఇది లూజ్ పీసెస్ అనమాట. నెక్స్ట్ మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ అంటే మనకి ఇవి స్మాల్ కాంపోనెంట్స్ మాస్ ప్రొడక్షన్లో చేయాలంటే మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ వాడతారు. ఇది మ్యాచ్ ప్లేట్ ఇన్ విచ్ ద ప్యాటర్న్ ఆర్ మౌంటెడ్ ఆన్ 2 small dumbbells. It consists of a flat metal wooden plate to the pattern's gates permanently fastened on either side of the holes to fit the standard flask. ఏంటంటే ఒక బోర్డు ప్లేట్ టైప్లో ఉంటుంది. ఈ ప్లేట్కి బోత్ సైడ్స్ ఈ మన కాంపోనెంట్స్ని దాన్ని అతికించి మనం ఇది ఈ విధంగా అనమాట. అంటే ఇది సింగిల్ పీస్ని వాడరు. మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్లో మాస్ కాంపోనెంట్స్ కూడా అంటే స్మాల్ కాంపోనెంట్స్ కూడా వాడతారు. గేటెడ్ సిస్టమ్ దాంట్లోనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ప్లేట్కి బోత్ సైడ్స్ ఇవి షీట్ అనమాట. ఆ షీట్కి వన్ సైడ్ కోప్లో ఉండేది డ్రాగ్లో ఉండేది బోత్ సైడ్ పెడతారు అనమాట. పెట్టిన తర్వాత మళ్ళీ ప్యాటర్న్ మళ్ళీ రిమూవ్ చేసి ప్రిపేర్ చేస్తారు. ఈ విధంగా ఉంటుంది. ఇదేంటంటే ఒక సింగిల్ పీస్ని మాత్రం ఇచ్చేస్తారు. ఇలాగే స్మాల్ పీసెస్ని కూడా ఇచ్చేసి చేస్తారు అనమాట. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని పెట్టేసి ఒక కామన్ గేట్ పెట్టేసి చేస్తారు. గేటెడ్ ప్యాటర్న్ లా ఉంటుంది కూడా. ఈ మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్లో మాస్ ప్రొడక్షన్ కూడా వాడతారు ఎక్కువగా. ఇది బేసిక్ మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ డయాగ్రామ్. అలాగే స్వీప్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇవి సిమెట్రికల్ జాబ్స్ అంటే బెల్ షేప్డ్ కానీ ఆ టైప్లో ఉన్న ప్యాటర్న్స్ కాంపోనెంట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే బెల్ షేప్డ్ కాంపోనెంట్స్ని ఈ స్వీప్ ప్యాటర్న్ అనేది వాడతారు అనమాట. స్వీప్ ప్యాటర్న్ ఈజ్ జస్ట్ ఫార్మ్ మేడ్ ఆఫ్ వుడెన్ బోర్డ్ విచ్ స్వీప్స్ షేప్ ద క్యాస్టింగ్ ఇన్ టు ద శాండ్ టు ఆల్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద రొటేట్ అబౌట్ ద పోస్ట్. ఒక పోస్ట్ నుంచి రొటేట్ చేస్తూ ఈ శాండ్ అనేది ఖాళీ చేస్తూ ఉంటాడు. మనకి ఆ షేప్ వచ్చే వరకు ఇది రొటేట్ చేస్తూ మనకి కావాల్సిన షేప్ వచ్చాక అది ఆపుతున్నమాట. అంటే ఈ టూల్ పోస్ట్ నుంచి రొటేట్ చేస్తాడనమాట. ఇది ఇలా రొటేట్ చేయడం వల్ల ఈ డెప్త్ పెంచుకుంటూ వెళ్ళి మనకి ఈ స్పేస్ అనేది కావాలి. ఈ ఫామ్ అన్నది ప్యాటర్న్ స్వీప్ షేప్లోకి ఇది వచ్చేస్తుంది అనమాట మొత్తం. దీన్ని సిమెట్రికల్ జాబ్స్కి ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట. బెల్ షేప్డ్ ఆర్టికల్స్ బెల్స్ టైప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఇది చూసుకున్నట్టయితే మనకి ఎనదర్ టైప్ ఆఫ్ స్వీప్ ప్యాటర్న్. నెక్స్ట్ స్కెల్టన్ ప్యాటర్న్ ఈజ్ ఏ స్కెల్టన్ ఆఫ్ desired shape. The skeleton frame is mounted on the metal base. ఇక్కడ స్కెల్టన్ అంటే మనకి అవుట్లైన్స్ మాత్రం ఉంటుంది. సపోజ్ చూసుకున్నట్టయితే లాంగ్ పైప్స్ సిమెట్రికల్ షేప్లో ఉన్న పైప్స్ని వాటిని చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తారు. ఈ స్కెల్టన్ అంటే అవుట్లైన్స్ మాత్రమే. ఇది ఒక స్ట్రిప్స్ టైప్లో తయారు చేసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుద్ది. దాన్ని మౌల్డ్ మీద పెట్టి ఫ్లాస్క్ మీద పెట్టి శాండ్ ఫిల్ చేసి ఈ డ్రాస్ పైతో రివర్స్ రాస్తారు అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ పైప్స్ టైప్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. 2 హాప్స్ లాగా ఉంటుంది. ఇది కోప్లోను డ్రాగ్లోను కూడా వస్తుంది. ఇలా మనకి లాంగ్ పైప్స్ వాటిని తయారు చేయడానికి ఎక్కువ ఇస్తారు. అంటే లార్జ్ సైజ్ కాంపోనెంట్స్కి ఈ స్కెల్టన్ ప్యాటర్న్ అనేది ఇచ్చేస్తారు అనమాట. ఈ విధంగా ఉంటుంది.
ఇది స్ట్రికిల్ బోర్డ్ అనమాట. ఈ శాండ్ ఫిల్ చేసిన తర్వాత ఎక్సెస్ శాండ్ని స్ట్రికిల్ బోర్డ్తో మనకి రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. సెగ్మెంటల్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. లార్జ్ టైప్ ఆఫ్ రింగ్స్ని చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వాడతారని, అంటే సెగ్మెంటల్ ప్యాటర్న్నే వాడతారు అనమాట. ఇవి రింగ్స్ వాటిని చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తారు. ఇది పివోట్ అనమాట. ఇది పివోట్, ఇది టాప్ వ్యూ. దీన్ని చూస్తే ఇది అలాగే నెక్స్ట్ దీన్ని ఇక్కడ పెట్టి ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది పెట్టి ఇలా ఒక రింగ్ టైప్లో ఫామ్ అవుతుంది అనమాట. మొత్తం అలాగే ఒక రింగ్ టైప్లో ఫామ్ చేస్తారు. ఇది వర్టికల్ సెంట్రల్ స్పిన్డిల్ ఫిర్మ్లీ ఫిక్స్డ్ నియర్ ద సెంటర్ ఆఫ్ ద డ్రాగ్ ఫ్లాస్క్. షెల్ ప్యాటర్న్ అనేది ఎక్స్పాండబుల్ మౌల్డ్ కాస్టింగ్ ప్రాసెస్. కాస్టింగ్ ప్రాసెస్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు. ఎక్స్పాండబుల్ మౌల్డింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే షెల్ కాస్టింగ్ లేకపోతే షెల్ ప్యాటర్న్ ఇచ్చేసి చేస్తారనమాట. ఇవి ఏంటంటే కాంప్లికేటెడ్ షేప్స్, మనకి గ్యాస్ టర్బైన్ బ్లేడ్స్ కానీ లేకపోతే స్టీమ్ టర్బైన్ బ్లేడ్స్ కానీ ఏరోఫాయిల్ సెక్షన్స్లో ఉన్నాయి. కాంప్లికేటెడ్ షేప్స్ వేయాలంటే ఈ షెల్ మౌల్డింగ్ వాడతారనమాట. ఈ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు, ఎక్కువగా చూసుకోవాలి. ఇందులో ఎక్స్పాండబుల్ మౌల్డ్ కాస్టింగ్ దట్ యూజెస్ రెజిన్ కవర్డ్ శాండ్ టు ఫామ్ ద మౌల్డ్ని ఫామ్ చేసినప్పుడు ఒక రెజిన్ కవర్డ్ టైప్లో కవర్ చేస్తాం. కంపేర్డ్ టు శాండ్ కాస్టింగ్ దిస్ ప్రాసెస్ ఈజ్ బెటర్ డైమెన్షనల్ అక్యురసీ. ఇలా తయారు చేసిన దానికి డైమెన్షనల్ అక్యురసీ ఎక్కువగా ఉంటుంది. అలాగే హైయర్ ప్రొడక్టివిటీ రేటు, ప్రొడక్షన్ రేట్ కూడా ఎక్కువ కాంపోనెంట్స్ చేసుకోవచ్చు. లో లేబర్ రిక్వైర్మెంట్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ స్మాల్ అండ్ మీడియం కాంపోనెంట్స్ని ఎక్కువగా చేయడానికి మీడియం అండ్ స్మాల్ కాంపోనెంట్స్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. హై ప్రెసిజన్ అనమాట. థిన్ వాల్డ్ షెల్ క్రియేట్ చేస్తాం. ఎలా చేస్తున్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ ఉండే ఇది డ్రాగ్లో పెట్టి ఇక్కడ మనకి ప్యాటర్న్ పెట్టాం. మళ్ళీ ఇది రివర్స్ చేస్తాం అనమాట. రివర్స్ చేసినప్పుడు ఇది రివర్స్ అయినప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ శాండ్ అంతా ఏమవుతుంది ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ చేరి మనకి ఇది రెజిన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ టాప్ లేయర్ మాత్రం పట్టుకుంటుంది అనమాట. ఇది ఈ రెజిన్ అనేది ఇక్కడ పట్టుకుంటుంది శాండ్. తర్వాత ఈ ప్యాటర్న్ని రిమూవ్ చేస్తాం అనమాట. రిమూవ్ చేసినప్పుడు ఈ షెల్ టైప్లో ఉంటుంది, దీన్ని షెల్ అంటాం అనమాట. షెల్ అని ఇక్కడ మనకి అలాగా 2 కాంపోనెంట్స్ చేసి మనకి ఇక్కడ మెటల్ని పూర్ చేస్తాం. ఈ మెటల్ పూర్ చేసినప్పుడు ఇదంతా మొత్తం ఫిల్ అవుతుంది. మనకి అలా కాంపోనెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఏ మెటల్ పీస్ ఈజ్ డైరెక్టెడ్ పార్ట్ రీయూజ్డ్ ఫర్ ఫార్మ్ ఆఫ్ మల్టిపుల్ షెల్ మోల్డ్స్. It reusable pattern allows for high production rates, which is disposable molds enable to complex geometrical cast. ఇది మనకి సెల్ కాస్టింగ్ ప్రొసీజర్. చాలా ఈజీ చేయడం, ఫాస్ట్గా మాస్ ప్రొడక్షన్లో కూడా చేసుకోవచ్చు షెల్ మోల్డింగ్ అనేది. ఇది ఎక్స్పాండబుల్ ప్యాటర్న్ టైప్ అనమాట. నెక్స్ట్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే ఎలవెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్యాటర్న్ డిజైన్ చేసేటప్పుడు ఎలవెన్స్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి, లేకపోతే కాస్టింగ్ అనేది డిఫెక్ట్ కింద అవుతుంది అనమాట. ఎందుకంటే శ్రింకేజ్ కానీ లేకపోతే మెషినింగ్ కానీ చేయాల్సి కొంత మెటీరియల్ రిమూవ్ చేస్తాం మనం. కాస్టింగ్ చేసిన తర్వాత కొంత మెషినింగ్ చేస్తాం, కొంత ఏమో శ్రింకేజ్ అవుతుంది అనమాట. అంటే సాలిడిఫికేషన్ టైంలో వాల్యూమ్ ఎక్కువ ఉంటే తర్వాత తగ్గుతుంది. కాబట్టి ఈ ఎలవెన్స్ అనేది కంపల్సరీగా ఈ ప్యాటర్న్కి ఇవ్వాలన్నమాట. డైమెన్షనల్ యాక్యురసీ లేదా డైమెన్షనల్ క్యారెక్టరిస్టిక్ మెయింటైన్ చేయాలంటే ఎలవెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇవి టైప్స్ ఆఫ్ ఎలవెన్సెస్: శ్రింకేజ్ ఆర్ కాంట్రాక్షన్ ఎలవెన్స్, డ్రాప్డ్ ట్యాపర్ ఎలవెన్స్, మెషినింగ్ ఆర్ ఫినిష్ ఎలవెన్స్, డిస్టార్షన్ క్యాంబర్ ఎలవెన్స్, ర్యాపింగ్ ఎలవెన్స్. ఇందులో ఒక్క ర్యాపింగ్ ఎలవెన్స్ తప్ప మిగతా అన్ని పాజిటివ్ ఎలవెన్స్లే. ఇవన్నీ పాజిటివే. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఇది ఒక్కటే నెగిటివ్ ఎలవెన్స్. ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. నెగిటివ్ ఎలవెన్స్ అంటే ర్యాపింగ్ ఎలవెన్స్ అనమాట. శ్రింకేజ్ ఎలవెన్స్ చూసుకున్నట్టయితే ఆఫ్టర్ పూరింగ్ ద మోల్టెన్ మెటల్ ఇంటు ద మోల్డ్, ద మెటల్ విల్ సాలిడిఫై అండ్ will reduce the size. To compensate this pattern to made larger than the required casting. This increase in size and pattern metal shrinkage is called shrinkage allowance. అంటే మనం మెటల్ని పూర్ చేసిన తర్వాత మెటల్స్ ఉండి ఇది లిక్విడ్ స్టేట్లో ఉంది, మనకి ఇక్కడికి వచ్చేసరికి లిక్విడ్ స్టేట్లో ఉంది. ఇక్కడికి సాలిడిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, దాని వాల్యూమ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం ఎక్స్ట్రా డైమెన్షన్స్ అనేది ఆల్రెడీ దాంట్లో ప్రొవైడ్ చేస్తాం, దేంట్లో ప్యాటర్న్లో.
అలా ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఒరిజినల్ సైజ్కి వస్తుంది అనమాట. దీన్ని శ్రింకేజ్ అలవెన్స్ అంటారన్నమాట. ఈ అడిషనల్ డైమెన్షన్స్ ప్రొవైడ్ చేస్తాం కదా శ్రింకేజ్ కోసం, దాన్ని శ్రింకేజ్ అలవెన్స్ అంటారన్నమాట. అంతేనా, దిస్ ఇంక్రీజ్ ద సైజ్ అండ్ ప్యాటర్న్ ఈజ్ మెటల్ శ్రింకేజ్ ఈజ్ కాల్డ్ శ్రింకేజ్ అలవెన్స్. ఈ శ్రింకేజ్ అలవెన్స్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 14 mm ఉంచండి. ఈ 14 mm మనకి ఇక్కడ వచ్చేసరికి ఎంత పెంచాం శ్రింకేజ్ అలవెన్స్ 14.5. ఇది లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళి మనకు 14.5 ఉంటుంది. మనకి ఎప్పుడైతే సాలిడిఫికేషన్ అయితే కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి మనకి యాక్చువల్ డైమెన్షన్ 14 mm వస్తుంది అనమాట. అంటే ఈ ఎలిమెంట్స్ అనేది ఇదంతా మనకి అడిషనల్ మెటీరియల్ అనమాట. ఇచ్చేసరికి మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది మనకు ఫైనల్గా శ్రింకేజ్ అయ్యి. ఇది చూడండి, మనకి లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు అవుటర్ లైన్లో ఉంది, డాట్ లైన్స్ వచ్చేసరికి క్యాస్టింగ్ సాలిడిఫికేషన్. ఆఫ్టర్ శ్రింకేజ్ తర్వాత మనకి ఈ డాట్ లైన్స్లో వచ్చేస్తుంది అనమాట, రెడ్యూస్ అవుతుంది. అంటే మనం ఈ ఎక్స్ట్రా డైమెన్షన్ అనేది ప్యాటర్న్లో ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అనేది డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ మెటీరియల్ బట్టి ఉంటుంది. అన్ని మెటల్స్ ఒకేలాగా శ్రింక్ అవ్వాలన్నమాట. క్యాస్ట్ ఐరన్ ఉందనుకోండి 10 mm వరకు ఉంటుంది, 1 మీటర్కి 10 mm లెంత్ ఎక్కువ ఇవ్వాలి. అలాగే స్టీల్కి వచ్చేసరికి 15 mm పర్ మీటర్, బ్రాస్ వచ్చేసరికి 14 mm పర్ మీటర్, అల్యూమినియం వచ్చేసరికి 18 mm పర్ మీటర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి ఇంపార్టెంట్. ఎక్కువగా క్యాస్ట్ ఐరన్ ఎక్కువ పడుతున్నాడు, క్యాస్ట్ ఐరన్ అల్యూమినియం చూసుకోవాలంట. ఇవి 4 చూసుకోండి. క్యాస్ట్ ఐరన్ 10 mm, స్టీల్ 15 mm, బ్రాస్ 14 mm, అల్యూమినియం 18 mm పర్ మీటర్స్ ఉంటాయి. నెక్స్ట్ డ్రాప్డ్ ఎలిమెంట్స్. డ్రాప్డ్ అంటే మనం ప్యాటర్న్ని ఈజీగా విత్డ్రా చేయడానికి డ్రాప్డ్ ఎలిమెంట్స్ అనేది వాడుతాం అనమాట. ఈ డ్రాప్డ్ ఎలిమెంట్స్ అనేది మనకి ట్యాపర్ అవ్వలేదు అనుకోండి, ఏమవుద్ది షార్ప్ కార్నర్స్లో ఈ మోల్డ్ అనేది ఫెయిల్యూర్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ట్యాపర్ ఇచ్చామో మనకి ప్యాటర్న్ అనేది ఈజీగా విత్డ్రా చేసుకోవడానికి కుదురుతుంది అనమాట. దీన్ని డ్రాప్డ్ ఎలిమెంట్స్ అంటామన్నమాట. ఈ ట్యాపర్ యాంగిల్ వచ్చేసరికి మనకి సుమారుగా 8 degrees ఉంటుంది అనమాట. ఇది ఉంది కదా, ఇది వచ్చేసరికి 8 degrees లోపు ఉంటుంది అనమాట. 10 degrees లేకపోతే అప్ టు 8 degrees వరకు ఉంటుంది, మరి ఎక్కువ. అవి ఏంటంటే మనకి ఈజీగా విత్డ్రా చేయడానికి ఈ ట్యాపర్ని ప్రొవైడ్ చేస్తాడు. వర్టికల్ వాల్ ఆఫ్ ది ప్యాటర్న్లో మనకి సమ్ ట్యాపర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇది కూడా ఎక్సెస్ మెటీరియల్ అనమాట. మనకి ఒరిజినల్గా వచ్చేసరికి ఇది మెషినింగ్ చేసి కట్ చేస్తాం అనమాట. అంటే మనకి ఇలా వస్తుంది అనమాట. ఈ ఎక్సెస్ మెటీరియల్ మనం రిమూవ్ చేస్తాం తర్వాత మెషినింగ్లో ఈ ట్యాపర్ని. ఇది కూడా మనకి పాజిటివ్ ఎలవెన్స్ అనమాట. అలాగే ఫినిష్ ఎలవెన్స్. మెషినింగ్ అంటే మనకు కాస్టింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ సరిగ్గా రాదు కాబట్టి మనం గ్రైండింగ్ కానీ లేకపోతే సమ్ మెషినింగ్ కానీ చేసి ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేస్తాం. కాబట్టి ఫినిషింగ్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మెషినింగ్ చేస్తాం కాబట్టి దీన్ని కూడా ఎక్సెస్ మెటీరియల్ ఇవ్వాలన్నమాట. ద ఫినిష్ అండ్ యాక్యురసీ ఈజ్ అచీవ్డ్ ద శాండ్ కాస్టింగ్ ఆర్ జనరల్లీ పూర్. కాస్టింగ్ చేసిన దానికి ఫినిషింగ్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. దెర్ఫోర్ వెన్ ద కాస్టింగ్ ఈజ్ ఫంక్షనల్లీ రిక్వైర్డ్ టు బి గుడ్ సర్ఫేస్ ఫినిష్ అండ్ డైమెన్షనల్ యాక్యురేట్ ఇట్ ఈస్ జనరల్లీ అచీవ్డ్ సబ్సిక్వెంట్ మెషినింగ్ అనేది కావాలి. ఇది కూడా పాజిటివ్ ఎలవెన్స్ అనమాట. ఇది మనం చూసుకున్నట్టయితే మెషినింగ్ ఎలవెన్స్. నెక్స్ట్ డిస్టార్షన్ క్యాంబర్ ఎలవెన్స్. ఇది వచ్చేసరికి ద డిస్టార్షన్ కాస్టింగ్ మే అక్కర్ డ్యూ టు ద ఇంటర్నల్ స్ట్రెసెస్ వల్ల వచ్చే ఎలవెన్స్ ఏదైనా ఉందంటే డిస్టార్షన్ ఎలవెన్స్. ఈ డ్యూ టు ఇంటర్నల్ స్ట్రెసెస్ వల్ల ఈ ఎలవెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దీస్ ఇంటర్నల్ స్ట్రెసెస్ ఆర్ కాజ్డ్ ఇన్ అకౌంట్ ఆఫ్ అన్ఈక్వల్ కూలింగ్ వల్ల డిఫరెంట్ సెక్షన్స్ దగ్గర అన్ఈక్వల్ కూలింగ్ అవ్వడం వల్ల ఇవి డిస్టార్షన్ ఎలవెన్స్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. కాస్టింగ్ అండ్ హిండ్రెడ్ కాంట్రాక్షన్. సమ్టైమ్స్ కాస్టింగ్ గెట్ డిస్టార్టెడ్ డ్యూరింగ్ ద సాలిడిఫికేషన్ డ్యూ టు దేర్ షేప్. ఈ షేప్ వల్ల కూడా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా ఇవి యూ షేప్ కానీ లేకపోతే వి షేప్ కానీ లేకపోతే ఎల్ షేప్ ఉన్న కాస్టింగ్స్కి ఎక్కువగా ఈ డిస్టార్షన్ ఎలవెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. యూ షేప్ మనకు ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఉండాలి. ఇవి ఇంటర్నల్ స్ట్రెసెస్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది, డిస్టార్టెడ్ అనమాట. ఇవి డిస్టార్టెడ్ అంటాం అనమాట. ఇలా ఉండాల్సింది ఇలా వస్తుంది అనమాట. ఇవి డిస్టార్టెడ్ వల్ల మనకి క్యాంబర్డ్ ప్యాటర్న్ అంటాం, డిస్టార్టెడ్ కాస్టింగ్ అంటాం. రిక్వైర్డ్ షేప్ ఆఫ్ కాస్టింగ్ మనకి ఇలా ఉండాలి, ఐ సెక్షన్లో ఉంటుంది, కానీ ఇవి ఈ విధంగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి ఇంటర్నల్ స్ట్రెసెస్ వల్ల ఇవి ఎక్కువగా డిస్టార్షన్ అవుతాయి. ర్యాపింగ్ ఆర్ షేక్ ఎలవెన్స్. మనం ప్యాటర్న్ రిమూవ్ చేసేటప్పుడు కొంచెం షేక్ చేసి తెస్తాం అనమాట. ఈ షేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మౌల్డ్ కాబట్టి కొంచెం అటు ఇటు జరగడం వల్ల కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, డైమెన్షన్స్ అనేది పెరుగుతుంది అనమాట. ద ప్యాటర్న్ ఈజ్ షేక్డ్ ఆర్ ర్యాప్డ్
to take out the mold. This is turn enlarges the mold cavity, hence the negative elements is given pattern. ఇలా ఇవి ప్యాటర్న్ రిమూవ్ చేసేటప్పుడు అటు ఇటు చెక్ చేయడం వల్ల ఈ క్యావిటీ అనేది కొంచెం పెరుగుతుంది కదా, కాబట్టి మనం ఈ ప్యాటర్న్ కొంచెం తగ్గించుకుంటే సరిపోద్ది కదా. అంటే ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే తగ్గించామో అటు ఇటు చేస్తున్నాం కాబట్టి ఒరిజినల్ సైజ్ వస్తుంది అనమాట. అంటే ప్యాటర్న్ తక్కువ సైజులో చేస్తున్నాం కాబట్టి ఇది నెగిటివ్ ఎలవెన్స్ అనమాట. అందుకనే ర్యాపింగ్ షేక్ ఎలవెన్స్ అనేది నెగిటివ్ ఎలవెన్స్, మిగతా అన్ని పాజిటివ్ ఎలవెన్స్. ఇఫ్ ద డ్రాగ్ యాంగిల్ ఈజ్ ప్రొవైడెడ్, షేక్ ఎలవెన్స్ రెడ్యూస్. ద ప్యాటర్న్ ఈజ్ షేక్డ్ ఫ్రమ్ ద సైడ్ టు సైడ్ బిఫోర్ రిమూవింగ్ ద ప్యాటర్న్ ఫ్రమ్ ద మోల్డ్. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం డిజైన్ చేసేటప్పుడు ఈ ట్యాపర్ అనేది ఇచ్చాం. ట్యాపర్ ఇవ్వకపోతే మనం ఈ ప్యాటర్న్ రిమూవ్ చేయలేం. అందుకని గుడ్ డిజైన్ ఎప్పుడు ట్యాపర్స్ వర్టికల్ కార్నర్స్ దగ్గర ఇప్పుడు ట్యాపర్ ఇవ్వాలి. డ్రాఫ్ట్ అంటుందండి, డ్రాఫ్ట్ యాంగిల్. ఈ డ్రాఫ్ట్ యాంగిల్ అనేది <8 degrees ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మోల్డింగ్ శాండ్ చూసుకున్నట్టయితే పోరోసిటీ, పర్మిబిలిటీ, ప్లాస్టిసిటీ, కోజినెస్, అడెసినెస్, రిఫ్రాక్టివ్నెస్, కొలాప్సిబిలిటీ, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ మనకి గ్రెయిన్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ఈ షేప్లో ఉంటాయి. ఈ గ్రెయిన్ సైజు. పోరోసిటీ అంటే ఏంటంటే ఇది వాయిడ్స్, మనకి ఈ గ్రెయిన్స్కి మధ్యన ఉన్న దాన్ని స్పేస్ని, ఖాళీ స్పేస్ని మనం వాయిడ్ స్పేస్ అంటాం. ఈ వాయిడ్ స్పేస్ వల్ల ఏమవుతుందంటే ఇవి అమౌంట్ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేయడానికి లేదా మాయిశ్చర్ని హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. హౌ మచ్ వాటర్, రాక్ ఆర్ సాయిల్ కెన్ రిటైన్ పర్సంటేజ్ ఆఫ్ వాల్యూమ్ దట్ ఈజ్ వాయిడ్ స్పేస్. వీటికి మధ్యన ఈ స్పేస్ అన్నింటిని వాయిడ్స్ అంటామంట. ఈ స్పేస్లోనే మనకి మాయిశ్చర్ కంటెంట్ కానీ లేకపోతే వాటర్ని కానీ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీని మనం పోరోసిటీ అంటామంట. పోరోసిటీ ఆర్ వాయిడ్ ఫ్రాక్షన్ ఈజ్ ద మెజర్ ద వాయిడ్ ఆర్ ఎంప్టీ స్పేస్ అంటుందండి. శాండ్ పార్టికల్స్ మధ్య ఉన్న స్పేస్ని మనం ఎంప్టీ స్పేస్ అంటాం. ఇదే మనకి పోరోసిటీ. ద స్పేస్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వాల్యూమ్ వాయిడ్స్ ఓవర్ ద టోటల్ వాల్యూమ్. ఈ వాయిడ్ స్పేస్ మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే ఎంత కెపాసిటీ హోల్డ్ చేస్తుంది అనేది మాయిశ్చర్ని తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ పోరోసిటీ అంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ వాల్యూమ్ దట్ వాయిడ్ స్పేస్. ఇక్కడ సెడిమెంట్స్ని బట్టి, అంటే ఇక్కడ గ్రెయిన్ సైజ్ ఎక్కువగా ఉందనుకోండి ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది, తక్కువ గ్రెయిన్స్ అనుకోండి తక్కువ వాల్యూమ్ ఉంటుంది. అంటే ఫైన్ గ్రెయిన్స్ అంటే క్లోజ్గా ప్యాక్ అయిపోతాయి, ఆ వాయిడ్ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. పర్మియబిలిటీ అంటే ఇది ఇంపార్టెంట్ మనకి మోల్డింగ్ శాండ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది పర్మియబిలిటీ. పర్మియబిలిటీ ఈజ్ ద మెజర్ హౌ ఈజీలీ వాటర్ కెన్ ట్రావెల్ త్రూ పోరస్ సాయిల్ ఆర్ బెడ్ రాక్. ఇది శాండ్ పార్టికల్స్ మధ్యన మనకి హాట్ గ్యాసెస్ కానీ స్టీమ్ పాకెట్స్ కానీ వాటర్ని కానీ ఎలా చేస్తుంది కదా, ఈ ప్రాపర్టీని మనం పర్మియబిలిటీ అంటాం. దే కెన్ హోల్డ్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్లోస్ ఈజీలీ త్రూ దెమ్. ఆ శాండ్ పార్టికల్స్ మధ్య నుంచి ఈ హాట్ గ్యాసెస్ కానీ లేదంటే వాటర్ కానీ పాస్ అవడాన్ని మనం పర్మియబిలిటీ అంటాం. డ్యూరింగ్ పోరింగ్ అండ్ సబ్సిక్వెంట్ సాలిడిఫికేషన్ కాస్టింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ స్టీమ్ ఈజ్ రిలీజ్డ్. ఇది మనకి ఫౌండరీలో ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఈ పర్మియబిలిటీ ఏంటంటే మనం కాస్టింగ్ చేసినప్పుడు హై టెంపరేచర్ వల్ల అందులో ఉన్న మాయిశ్చర్ అంతా గ్యాస్ కింద కన్వర్ట్ అయ్యి స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి ఈ శాండ్ పార్టికల్స్ మధ్యలోంచి ఎస్కేప్ అవుతుంది అనమాట. దీన్ని పర్మియబిలిటీ అంటాం. దీస్ గ్యాసెస్ నాట్ అలౌడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద మోల్డ్, దే వుడ్ బి ఎంట్రాప్డ్ అంటే సార్. ఒకవేళ పర్మియబిలిటీ కనుక పూర్గా ఉంటే, పర్మియబిలిటీ సరిగ్గా లేకపోతే ఈ స్టీమ్ పాకెట్స్ కానీ ఇవి కానీ హాట్ గ్యాసెస్ కానీ ఆ కాస్టింగ్లో ఉండిపోయి బ్లో హోల్స్ లేకపోతే ఇవి సమ్ డిఫెక్ట్స్ కింద ఫామ్ అయిపోతున్నమాట. పర్మియబిలిటీ అంటే ఇక్కడ మనకి గ్రావెల్ టైప్లో ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది, అంటే లార్జ్ గ్రెయిన్స్ అనమాట. శాండ్ వచ్చేసరికి కొంచెం గుడ్, సిల్ట్ వచ్చేసరికి దాని గ్రెయిన్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మోడరేట్గా ఉంటుంది. క్లే వచ్చేసరికి వెరీ పూర్ అనమాట. మరి ఒకదానికి ఒకటి స్టిక్ అయిపోయి ఉంటాయి కాబట్టి క్లేలకి మట్టికి అవి వాటర్ అనేది పాస్ అవ్వదు అనమాట, వెళ్ళనవద్దు, అక్కడ ఉంచుకుంటుంది అనమాట ఎక్కువ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 1 meter డెప్త్ వెళ్ళడానికి వాటర్ కాలం చూడండి 2 minutes పడుతుంది. గ్రావెల్లో ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, రాళ్ళు అయితే వాటర్ కొంత సింక్ అయిపోద్ది అనమాట. అదే మనకి శాండ్లో చూసుకున్నట్టయితే 20 minutes పడుతుంది 1 meter ఆఫ్ వాటర్ కాలం కింద డెప్త్ అవడానికి. అలాగే 2 hours పడుతుంది సిల్ట్ అయితే. ఇది వచ్చేసరికి క్లే వచ్చేసరికి 2 days పడుతుంది అనమాట, అంత టైం పడుతుంది అనమాట. అంటే వాటర్ని పర్మిబిలిటీ అనేది పర్మిట్ చేయదు క్లేలో. ప్లాస్టిసిటీ వచ్చేసరికి ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద శాండ్ టు గెట్ కాంపాక్టెడ్ అండ్ బిహేవ్ లైక్ ఏ ఫ్లూయిడ్. మనం ర్యామింగ్ చేసినప్పుడు ఈ శాండ్ అనేది ఈజీగా ఫ్లో అవ్వాలి,
అరౌండ్ ద ప్యాటర్న్ మొత్తానికి ఇది ఫ్లో అవుతూ మొత్తం ఫ్లాస్క్ అంతటికి అడ్జస్ట్ అవ్వాలి. దాన్ని ప్లాస్టిసిటీ అంటామంట. ఇట్ విల్ బి ఫ్లో యూనిఫామ్లీ ఆల్ పోర్షన్స్ ఆఫ్ ద ప్యాటర్న్ వెన్ ద ర్యామ్డ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద ర్యామింగ్ ప్రెజర్ ఈవెన్లీ అరౌండ్ ద ఆల్ డైరెక్షన్స్. మనం ర్యామింగ్ చేస్తున్నప్పుడు ఆల్ డైరెక్షన్స్లో ఈ శాండ్ అనేది ఫ్లో అవ్వాలి, ప్రాపర్గా మొత్తం దాని అంతటికి ఫ్లో అవ్వాలి. ఏది ప్యాటర్న్ పెట్టి మనం దాని మీద ఈ శాండ్ పెట్టి ర్యామింగ్ చేస్తున్నాం కదా, మొత్తం అన్ని డైరెక్షన్స్లోని ఈజీగా ఫ్లో అవుతుందని మనం ఈ ప్రాపర్టీని ప్లాస్టిసిటీ అంటామన్నమాట. ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఈజీలీ షేప్డ్ అండ్ మోల్డ్. ఆ మోల్డ్ క్యావిటీ అనేది ఈ ప్లాస్టిసిటీ దానివల్లే మనకి ఫామ్ అవుతుంది అనమాట మోల్డ్ క్యావిటీ. ఇక్కడ కోజినెస్, స్ట్రెంత్. కోజినెస్ అంటే మనకి అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ పార్టికల్స్ మధ్య ఉన్నదాన్ని కోజినెస్ ఫోర్స్ అంటాం. అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ పార్టికల్స్ దాన్ని కోజినెస్. దాన్నే స్ట్రెంత్ కింద రిఫర్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ శాండ్ పార్టికల్స్ ఒకదానికి ఒకటి పట్టుకోగలుగుతున్నాయంటే ఇవి దాంట్లో ఉన్న బాండింగ్ మెటీరియల్ వల్ల హోల్డ్ చేసి పెట్టుకోగలుగుతుంది. దీన్ని కోజినెస్ అంటుంది. దిస్ ప్రాపర్టీ ఆఫ్ ద మౌల్డింగ్ శాండ్ బై విచ్ స్టిక్స్ టుగెదర్. A molding sand should have sufficient strength so that the mold does not collapse and get partially damaged during the shifting and pouring of the molten metal. ఈ మోల్టన్ మెటల్ మనం షిఫ్ట్ చేస్తున్నప్పుడు, టర్న్ చేస్తున్నప్పుడు ఈ ఫ్లాస్క్ వాటిని అప్పుడు ఇది కొలాప్స్ అవ్వకుండా ఉండాలంటే ఏంటి, ఆ మోల్డ్ అనేది క్యావిటీ డ్యూరింగ్ పోరింగ్ అప్పుడు మోల్టన్ మెటల్ అప్పుడు ఆ శాండ్ అనేది ఎరోడ్ అవ్వకూడదు. కాబట్టి ఆ శాండ్ గ్రెయిన్స్ అనేది ఒకదానికోటి హోల్డ్ చేసుకుని పట్టుకుని ఉండాలన్నమాట. దాని ప్రాపర్టీని మనం కోజినెస్ అంటామంట. దాన్ని స్ట్రెంత్ కింద రిఫర్ చేస్తామంట. స్ట్రెంత్ ఆఫ్ ద శాండ్ ఇండికేట్స్ ఏ ప్రాపర్టీ అంటే మనకి కోజినెస్ ప్రాపర్టీ. అది ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. స్ట్రెంత్ ఇండికేట్స్ ద కోజినెస్ ఫోర్స్ అనమాట. అంటే సేమ్ శాండ్ పార్టికల్స్ని హోల్డ్ చేసి, అంటే మనకు మట్టి ముద్దలాగా ఉంటుంది కదా, అంటే ఈ శాండ్ అంతా ఒక చోట కరెక్ట్గా ఒకదానికి ఒకటి పట్టుకుని ఉండదని మనం కోజినెస్ అంటాం. ఆ ప్రాపర్టీ వల్ల ఇది హోల్డ్ చేసి పట్టుకుంటుంది. అలాగే అడెసివ్నెస్ అంటే అట్రాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ పార్టికల్స్. ఇవి దిస్ ప్రాపర్టీ ఆఫ్ మోల్డింగ్ శాండ్ విచ్ అడహర్ అనదర్ బాడీ. ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి హోల్డ్ పట్టుకుంటే అడహర్ అవుతే అంత అతుకుంటే మనం దాన్ని అడెసివ్నెస్ అంటూ ఉంటాం. ద మోల్డింగ్ శాండ్ షుడ్ స్టిక్ టు ద మోల్డింగ్ బాక్స్. ఇది ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నాడు. ద మోల్డింగ్ శాండ్ షుడ్ స్టిక్ ద మోల్డింగ్ బాక్స్. మోల్డింగ్ బాక్స్కి మనం ఇది హోల్డ్ పట్టుకుంటాం కాబట్టి దీన్ని అడెసివ్నెస్ అని ఉంటాం. ఇట్ డస్ నాట్ ఫాల్ అవుట్ ద ఫ్లాస్క్ ఆర్ లిఫ్టెడ్ అండ్ టర్న్. మనం ఫ్లాస్క్ని లిఫ్ట్ చేసి టర్న్ చేసినప్పుడు కూడా ఇది శాండ్ అనేది డ్రాప్ అవ్వకుండా అలాగే ఉంటుంది అన్నమాట మొత్తం. దిస్ ప్రాపర్టీ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ బైండర్ యూజ్డ్. మిక్స్ ఎడిషన్ ఆఫ్ ద క్లే అండ్ మిక్సర్ ఆఫ్ ఇంక్రీజ్ ద అడెసివ్నెస్. ఇదేంటంటే మనకి ఎలా ఏ ప్రాపర్టీ వల్ల పట్టుకుంటుంటే ఆ శాండ్లో మనకి క్లే ఉంటుంది అనమాట. ఆ క్లే వల్ల ఇది మనకి క్లే కూడా చూడండి మట్టిలో పెట్టినప్పుడు మన చేతికి ఉంటుంది కదా, అది ఏ ప్రాపర్టీ వల్ల అంటుందంటే మనకి అడెసివ్నెస్ అనమాట. అలాగే ఇక్కడ మౌల్డింగ్ ఫ్లాస్క్కి శాండ్ హోల్డ్ అవ్వడానికి ఈ క్లే అనేది బాగా యూజ్ అవుతుంది. అడెసివ్ ప్రాపర్టీ దీనికి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట క్లేకి. రిఫ్రాక్టరీనెస్ అంటే దిస్ ప్రాపర్టీ ఆఫ్ ద మౌల్డింగ్ శాండ్ విత్ స్టాండ్ ద హై టెంపరేచర్ ఆఫ్ ద మోల్టెన్ మెటల్ ఈజ్ poured సో దట్ ఇట్ డస్ నాట్ గెట్ క్రాక్డ్ ఫ్యూజ్డ్ విత్ ద మోల్టెన్ మెటల్. హై టెంపరేచర్ వల్ల ఇది ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకపోతే ఆ మోల్డింగ్ శాండ్ రిఫ్రాక్టరీనెస్ ఉంటుంది దాన్ని. ఈ శాండ్ మనం పూర్ చేస్తున్నప్పుడు మెల్టింగ్ సాలిడిఫికేషన్ టైంలో మనకి ఎంత ఉంటుందంటే టెంపరేచర్ అబవ్ 1500 degrees Celsius ఉంటుంది. ఆ టెంపరేచర్ దగ్గర ఈ శాండ్ అనేది దాంతో కలిసిపోకూడదు. ప్లస్ దీని ప్రాపర్టీస్ అలాగే గెయిన్ అవ్వాలన్నమాట. ఆ టెంపరేచర్కి రెసిస్ట్ అవ్వగలిగితే ఈ శాండ్నే ఆ రిఫ్రాక్టరీనెస్ ప్రాపర్టీ ఉన్నట్టు అనమాట. సో దట్ ఇట్ డస్ నాట్ గెట్ క్రాక్డ్ ఫ్యూజ్డ్ విత్ ద మెటీరియల్స్. కాబట్టి అలా ఉండగలిగితే పర్లేదు. లేకపోతే అనుకోండి రిఫ్రాక్టరీనెస్ ప్రాపర్టీ లేదనుకోండి ఏమవుద్ది, ఈ మెటల్ ఈ క్యాస్టింగ్తో కలిసిపోయి ఇది మెల్ట్ అయిపోయి ఒక సాలిడ్ ప్రోడక్ట్ కింద అయిపోతుంది అనమాట. ఆ నియరెస్ట్ ఎడ్జెస్ దగ్గర మనకి మౌల్డ్ క్యావిటీ దగ్గర ఎడ్జెస్ దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ శాండ్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట రిఫ్రాక్టరీ ప్రాపర్టీ లేకపోతే కనుక. పూర్ రిఫ్రాక్టరీనెస్ విల్ రిజల్ట్ ద రఫ్ సర్ఫేస్ ఆఫ్ ద క్యాస్టింగ్. ఆ సర్ఫేస్ రఫ్నెస్కి ఇది స్టిక్ అయిపోతాయి అంటే ఇవి శాండ్ పార్టికల్స్. అంటే హై టెంపరేచర్కి రెసిస్ట్ అవ్వగలగాలి ఇవి. నెక్స్ట్ కొలాప్సిబిలిటీ. దిస్ ప్రాపర్టీ పర్మిట్స్ ద మోల్డింగ్ శాండ్ కొలాప్స్ ఈజీలీ ఆఫ్టర్ ద క్యాస్టింగ్ సాలిడిఫైస్. అంటే మనకి ఆఫ్టర్ ద క్యాస్టింగ్ సాలిడిఫికేషన్ అయిన తర్వాత ఈజీగా కొలాప్స్ అవ్వాలి ఇవి.
డ్యూరింగ్ మనకి సాలిడిఫికేషన్ అవుతున్న టైంలో కాంట్రాక్ట్ అవుతుంది. ఈ కాంట్రాక్ట్ అయిన తర్వాత చూడండి, ఇఫ్ ద మౌల్డ్ ఆర్ కోర్ డస్ నాట్ కొలాప్స్ ఇట్ మే రెస్ట్రిక్ట్ ద ఫ్రీ కాంట్రాక్షన్ ఆఫ్ ద సాలిడిఫికేషన్ ఆఫ్ మెటల్ అండ్ కాజ్ ద క్రాక్స్ ఇన్ ద క్యాస్టింగ్. ఇవి సాలిడిఫికేషన్ టైంలో మనకి కాంట్రాక్షన్ అవుతాయి కాబట్టి ఆ టైంలో మనకి ఇవి బ్రేక్ అవ్వకపోతే ఏమవుతుంది, అక్కడ క్యాస్టింగ్ ఒరిజినల్ క్యాస్టింగ్లో మనకి క్రాక్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. ఇవి సాలిడిఫికేషన్లో కాంట్రాక్షన్ అవుతుంది కాబట్టి ఆ గ్యాప్స్ని ఇది బ్రేక్ అవ్వాలంటాయి, కొలాప్స్ అవ్వాలంటారు. ఆ కొలాప్స్ అవ్వకపోతే కనుక ఏమవుతుందంటే క్యాస్టింగ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ శాండ్ అనేది కొలాప్స్ అవ్వాలి. అలాగే ద ప్రాపర్టీ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ కార్డ్స్ అండ్ బైండర్. ఈ ప్రాపర్టీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే దాంట్లో ఉన్న బైండర్ని బట్టి వాటి మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఇవి ఫౌండరీ నుంచి బేసిక్స్. ఓకే, థ్యాంక్ యూ.